భరత్ గారు, ముందుగా ఈ కైలాస మానస సరోవర యాత్ర ప్రత్యేకత ఏంటి? అంటే ఖచ్చితంగా చాలా మటుకు మన హిందువుల్లో ప్రతి ఒక్కళ్ళు జీవితకాలంలో ఒక్కసారైనా ఈ యాత్ర చెయ్యాలి అని సంకల్పించుకుంటూ ఉంటారు. ఎందుకండి? ఎస్ అమ్మ. ముందుగా ఇందాక చెప్పినట్టుగా రారాజు లాంటి కైలాష్ మానసరోవర యాత్ర అన్నాం. అయితే మనం చార్ధామ్, అమర్నాథ్, ఈ శ్రీలంక, నేపాల్, ముక్తినాథ్ ఇలా ఏ యాత్ర చూసినా సరే ప్రతి యాత్రలో మనం గమనించేటువంటి యొక్క దర్శనీయమైనటువంటి క్షేత్రాలలో మనం దర్శించుకునేటువంటిది ఒకటి ఒక దేవాలయంలో విగ్రహ రూపంలో, లేతే స్పర్శ దర్శనంతో, అలా అభిషేకాలతో, అర్చనలతో, ఇలా డిఫరెంట్ మార్గాల ద్వారా మనం భక్తి రూపాన్ని మనం సేవించి చివరికి మనం ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. ఒక వారణాసి వెళ్ళి కాశీలో శివాలయంలో మనం విశ్వనాథుడిని టచ్ చేస్తేనే అయ్యో స్పర్శ దర్శనం చేశామని హ్యాపీగా ఫీల్ అవుతాం. అయితే ఇక్కడ గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్రలో మీకు ఎక్కడ గుడి, గోపురం, విగ్రహం ఇవి ఏవి కనిపించవు. కానీ అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ లాంటి ఒక యాత్ర అని అందరికీ ఒక ప్రతీక. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం విగ్రహారాధనతోనే మనం ఇంత సాటిస్ఫై అవుతే, అంత ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతన పొందగలిగితే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందగలిగితే, అంత పాజిటివిటీని పొందగలిగినప్పుడు ఇక్కడ మాత్రం కైలాష్లో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి రూపంలో కైలాసగిరిలోనో, కొండలోనో, ఆకాశంలోనో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన కంటికి కనపడిస్తారు అన్నటువంటిది వాస్తవం.